అందరికీ నమస్కారం. నా పేరు వంశీ. వెల్కమ్ టు వంశీ లాగ్స్ తెలుగు. ప్రెజెంట్ నేను ఆంధ్రప్రదేశ్‌లో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న రాజమండ్రి సిటీకి వచ్చా. ఈరోజు నేను కొన్ని ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి పుష్కర్ ఘాట్. ప్రెజెంట్ నేను పుష్కర్ ఘాట్‌లో ఉన్నా. సో నాకు రైట్ సైడ్‌లో చూస్తే ఐ లవ్ రాజమహేంద్రం అని రాసుంది. అండ్ లెఫ్ట్ సైడ్‌లో చిన్న టెంపుల్ ఉంది. దానిపైన శివలింగం ఉంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా పుష్కర్ ఘాట్‌లోకి ఎంటర్ అయిపోదాం. ఇది పుష్కర్ ఘాట్లోకి ఎంట్రన్స్. రాజమండ్రిలో 20కి పైగా ఘాట్స్ ఉంటాయి. అన్ని ఘాట్స్లో ఈ పుష్కర్ ఘాట్ పెద్దది. పుష్కర్ ఘాట్ నుండి గోదావరి వ్యూ ఇలా ఉంటుంది. పుష్కర్ ఘాట్లో రైట్ సైడ్కి వస్తే మనకి సన్సెట్ వ్యూ పాయింట్ వస్తుంది. ఇదే సన్సెట్ వ్యూ పాయింట్. ఇక్కడ 2 రైల్వే బ్రిడ్జెస్ కనిపిస్తున్నాయి కదా. నా లెఫ్ట్ సైడ్లో ఉంది హ్యావ్లాక్ బ్రిడ్జ్, నా రైట్ సైడ్లో ఉంది గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్. ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ని బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు 1897లో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి 1900లో కంప్లీట్ చేశారు. అప్పటి నుండి దాదాపుగా ఒక 100 ఇయర్స్ పాటు ఈ బ్రిడ్జ్ని రైల్వే మార్గంగా ఉపయోగించారు. 1997లో ఇండియన్ రైల్వేస్ ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ని నిలిపివేసింది. సో ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్కి రీప్లేస్మెంట్గా ఇండియన్ రైల్వేస్ ఈ గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్ని 1991లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 1997లో కంప్లీట్ చేసింది. అప్పటి నుండి ఈ గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్ని రైల్వే మార్గంగా ఉపయోగించడం మొదలుపెట్టారు. అండ్ ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2017లో ఇండియన్ రైల్వేస్కి 12.5 crores ఇచ్చి ఈ బ్రిడ్జ్ని సొంతం చేసుకుని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసింది. నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఒక గూడ్స్ ట్రైన్ అయితే గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్ నుండి వెళ్ళింది. ప్రెజెంట్ నేను కాటన్ మ్యూజియం దగ్గర ఉన్నాను. సో కాటన్ మ్యూజియం ఏంటంటే మా గోదావరికి ధవళేశ్వరం దగ్గర సార్ ఆర్థర్ కాటన్ గారు ధవళేశ్వరం బ్యారేజ్ కట్టించారు. సో ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలకు గుర్తుగా ఈ కాటన్ మ్యూజియం కట్టించారనమాట. సో ఇందులో ధవళేశ్వరం బ్యారేజ్ కి సంబంధించిన అండ్ కాటన్ గారికి సంబంధించిన వివరాలు అన్నీ ఉంటాయి నమూనాలతో సహా. సో అవేంటో చూసేద్దాం. ఇది కాటన్ మ్యూజియంకి ఎంట్రన్స్. ఇక్కడ ఎంట్రీ టికెట్ ప్రైస్ చాలా తక్కువ. పెద్దలకి 10 రూపీస్ అండ్ 8 ఇయర్స్లో పిల్లలకి 5 రూపీస్ మాత్రమే. అండ్ మీరు కెమెరా తెచ్చుకుంటే దానికి 25 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఈ మ్యూజియంని అప్పట్లో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన నందమూరి తారక రామారావు గారు February 21, 1988లో ప్రారంభించారు. ఇదే కాటన్ మ్యూజియం. సర్ ఆర్థర్ కాటన్ గారు 1803లో ఇంగ్లాండ్లో జన్మించారు. 1821లో ఇండియాకి వచ్చి మద్రాస్లో చీఫ్ ఇంజనీర్స్ ఆఫీస్లో జాయిన్ అయ్యారు. 1847లో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ధవళేశ్వరం దగ్గర బ్యారేజ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అండ్ 1852లో ఈ బ్యారేజ్ని కంప్లీట్ చేశారు. ఇక్కడ మనం చూసుకుంటే కాటన్ బ్యారేజ్కి సంబంధించిన కొన్ని సపరేట్ పార్ట్స్ అండ్ యూజ్ చేసిన మిషనరీకి సంబంధించిన నమూనాలు ఇవి. ఇది బల్క్ సిమెంట్ కన్వేయర్. ఇది వచ్చేసి హెడ్లాక్ ఛాంబర్. ఇది స్మాల్ ఇరిగేషన్స్ కోసం యూజ్ చేసిన గేట్స్. ఇది ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన నమూనా. సో పైన ఫోటోలో ఉన్నది కాటన్ గారి తల్లిదండ్రులు అండ్ కింద ఫోటోలో ఉన్నది కాటన్ గారు. ఇక్కడ చూస్తే కాటన్ గారు పుట్టినప్పటి నుంచి చనిపోయేలోగా ఆయన చేసిన డిఫరెంట్ జాబ్స్ అండ్ వర్క్స్ గురించి బ్రీఫ్గా డిస్ప్లే చేశారు. డ్యామ్ కట్టకముందు ఎక్కువ వానలు పడితే వరదలు, వానలు పడకపోతే కరువు వచ్చి ప్రజలు గోదావరి జిల్లాలను విడిచిపెట్టి వలస వెళ్తున్న దృశ్యం ఇది. కింద మనం కాటన్ బ్యారేజ్కి సంబంధించిన నమూనాలు అండ్ కాటన్ గారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నాం కదా. ఇప్పుడు పైనున్న ఫ్లోర్కి వెళ్దాం. ఇవి కాటన్ బ్యారేజ్ నిర్మిస్తున్నప్పుడు తీసిన ఫొటోస్.
1986లో గోదావరి జిల్లాలో వరద వచ్చినప్పుడు తీసిన ఫొటోస్ ఇవి. ఇవి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ వాటర్ రిసోర్సెస్‌కి సంబంధించిన ప్రాజెక్ట్ ఫొటోస్. ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్‌లు యూజ్ చేసిన డిఫరెంట్ మోడల్స్‌కి సంబంధించిన ఫొటోస్ ఇవి. ఈ ఫొటోస్ వచ్చి కాటన్ బ్యారేజ్‌ని విజిట్ చేయడానికి ప్రముఖులు వచ్చినప్పుడు తీసినవి. ఇవి వివిధ ఆక్విడక్ట్ నమూనాలు. ప్రెజెంట్ నేను ధవళేశ్వరం దగ్గరున్న సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ దగ్గరికి వచ్చా. అసలు ఎందుకు ఆర్థర్ కాటన్ గారంటే గోదావరి జిల్లా ప్రజలకు అంత అభిమానం అండ్ ఈ బ్యారేజ్ వల్ల గోదావరి ప్రజలకు ఎటువంటి ప్రయోజనం కలిగిందో బ్రీఫ్గా చెప్తా. 150 years బ్యాక్ గోదావరి జిల్లాలో ప్రజలు వర్షాల మీద డిపెండ్ అవ్వి జీవించేవారు. అప్పట్లో వర్షాలు ఎక్కువ పడితే గోదావరి జిల్లాల్లో వరదలు వచ్చేవి. అసలు వర్షాలే పడకపోతే కరువు వచ్చేది. 1831 నుండి 1836 వరకు గోదావరి జిల్లాల్లో కరువు వచ్చి చాలామంది వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. 1839లో గోదావరి జిల్లాల్లో వరదలు వచ్చి దాదాపు 2 లక్షల మంది వరకు మరణించారు. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ సర్ ఆర్థర్ కాటన్ గారిని ఈ సమస్యకు పరిష్కారం చూపించమని ఆదేశాలు జారీ చేసింది. అప్పుడు కాటన్ గారు గుర్రం మీద గోదావరి జిల్లాల్లో తిరుగుతూ ఎక్కడ బ్యారేజ్ కట్టాలి, ఎక్కడ నుండి మొదలు పెట్టాలని ప్రణాళిక వేస్తూ ధవళేశ్వరం దగ్గర బ్యారేజ్ కట్టాలని నిర్ణయించుకుంటారు. అలా 1847లో బ్యారేజ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అప్పుడు రోజుకి 2 నుండి 3 వేల వరకు కూలీలు వచ్చి ఈ బ్యారేజ్ కన్స్ట్రక్షన్ని చేసేవారు. అండ్ బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి సరిగ్గా ఫండ్స్ అనేవి రిలీజ్ అయ్యేవి కాదు. ఎలాగోలా 1852లో ఈ బ్యారేజ్ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేశారు. ఈ బ్యారేజ్ నుండి వస్తున్న గోదావరి నీళ్లు 10 లక్షల ఎకరాలకి సాగునీరుగా అండ్ ఎన్నో వందల గ్రామాలకి త్రాగునీరుగా సరఫరా అవుతుంది. ఇదంతా కాటన్ గారు కట్టించిన బ్యారేజ్ వల్లే సాధ్యమైంది. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ని 1970 నుండి 1982 వరకు రీకన్స్ట్రక్షన్ చేసి 15 అడుగులున్న బ్యారేజ్ని 35 అడుగుల వరకు పెంచారు. సర్ ఆర్థర్ కాటన్ గారిని ఫాదర్ ఆఫ్ గోదావరి డ్యామ్ అని కూడా అంటారు. ఇప్పటికీ ప్రతి పుష్కరానికి గోదావరిలో సర్ ఆర్థర్ కాటన్ గారికి ముందుగా పిండ ప్రదానం చేస్తారు. ఇక్కడ మీకు బ్యారేజ్ మీద ప్రతి గేట్కి నెంబర్ కనిపిస్తుంది కదా. సో ఇవి మొత్తం 175 క్రెస్ట్ గేట్స్ ఉంటాయి. సో ఈ బ్యారేజ్ వచ్చి అరౌండ్ 3.5 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది. ఈవినింగ్ అయిందని సన్సెట్ వ్యూ పాయింట్ చూడడానికి పుష్కర్ ఘాట్కి వచ్చాను. చూసారా ఈవినింగ్ టైంలో గోదావరి వ్యూ ఎంత బాగుందో. ఏపీ టూరిజం వాళ్ళు గోదావరి దగ్గర బోట్ రైడ్స్ ప్రొవైడ్ చేస్తారు. నేను ఇలాంటి బోట్లోనే ట్రావెల్ చేశా. సింగిల్ పర్సన్కి 70 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్ నుండి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ వరకు తీసుకువెళ్ళి తిరిగి పికప్ పాయింట్లో డ్రాప్ చేస్తారు. బోట్ జర్నీ అరౌండ్ 20 minutes అయితే ఉంటుంది. ఇదే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. అలా బోట్ రైడ్ కంప్లీట్ చేసుకుని రాజమండ్రిలో ఫేమస్ అయిన రోజ్ మిల్క్ సెంటర్కి వచ్చేసా. ఈ రోజ్ మిల్క్ సెంటర్ 1950లో స్టార్ట్ చేశారు.
75 ఇయర్స్ నుండి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఇక్కడ రోజ్ మిల్క్తో పాటు సేమియా రోజ్ మిల్క్ అండ్ కోవా రోజ్ మిల్క్ కూడా సెల్ చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వాటి ప్రైజెస్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ వంశీ వ్లాగ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.